తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఇటు తెలంగాణలో కోవిడ్తో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని, ఉస్మానియాలో మరణించిన ఇద్దరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె ఊపిరితిత్తుల సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంత్రి నిన్న సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 అంత ప్రమాదకరం కాదు అని, గతంలో వచ్చిన వేరియంట్లలో ఇది ఒకటి అని, దీంతో మరణాల శాతం తక్కువగా ఉంది అని చెప్పారు. కోవిడ్ లక్షణాలైన జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు కోవిడ్ బారిన పడే అవకాశాలున్నాయన్నారు. రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, వదంతులను నమ్మవద్దని, కరోనా కట్టడికి సర్కార్ చిత్తశుద్దితో కృషి చేస్తుంది అన్నారు. కోవిడ్ పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, బెడ్ల కొరత లేదు అని వెల్లడించారు. కోవిడ్ రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాము అన్నారు. హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మందికి RT-PCR టెస్టులు నిర్వహించగా వారిలో 12 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చింది. మరో 39 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో 3కి పాజిటివ్ వచ్చింది. ఈ 4 చికిత్స పొంది వైద్యుల సూచనల మేరకు ఇంటికి వెళ్లారు. జ్వరం, దగ్గు, జలుబుతో చికిత్స కోసం ఫీవర్ హాస్పిటల్కు వస్తున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. సో ప్రవీణ్, ఎక్కడికక్కడ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో బయట కూడా బాగా చల్లగా ఉండడం కారణం కూడా ఒకటి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన దగ్గర తెలంగాణలో చూసుకున్నట్లయితే GHMC ఏరియాలో బాగా కేసుల సంఖ్య రోజు రోజుకి అయితే పెరుగుతా ఉంది. ముఖ్యంగా దాదాపుగా 2 వారాల నుంచి చూసుకున్నట్లయితే ఈ సంఖ్య పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లోనే ఈ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. అయితే గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే జిల్లాల్లో కూడా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతా ఉంది. టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పినప్పటికీ కూడా టెస్టుల సంఖ్య ఇంకా పెంచలేదు. టెస్టుల సంఖ్య గ్రౌండ్ లెవెల్లో పెంచినట్టయితే మరిన్ని కేసులు ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అనుమానాలు ఉన్నా సరే వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే రెగ్యులర్ గా చలి జ్వరాలతో కావచ్చు, సీజనల్ ఫీవర్స్ తో కావచ్చు కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇన్ పేషెంట్స్ బెడ్స్ కావచ్చు, ఓపీ కూడా తగ్గి కూడా దాదాపుగా రెట్టింపు అయిపోయింది. దాదాపుగా 2 వారాల నుంచి చూసుకున్నట్లయితే కోరంటి ఫీవర్ హాస్పిటల్లోనే చూసుకున్నట్లయితే దాదాపుగా రోజుకి 1000 మందికి పైగా కూడా ఓపీకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా సీజనల్ ఫీవర్స్, న్యూమోనియా కేసులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జనాలు మాత్రం అప్రమత్తంగా ఉండట్లేదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. నిన్న మొన్న కరోనా మరణాలు సంభవించినప్పటికీ కూడా పూర్తిగా అది మెడికల్ ఎమర్జెన్సీస్ వివిధ కారణాల వల్ల చనిపోయారు, కరోనా కాదు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. JN.1 వైరస్ కూడా మన దగ్గర లేదు. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండకపోతే రాబోయే 2-3 వారాల్లో కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ అనుమానాలు ఉన్న వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వాడాలని మాత్రం చాలా స్పష్టంగా